హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే తమ్నైల్ చూసారు కదా, నా హెయిర్ కేర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో నాలాగా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నాకు హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు నేనైతే ఏవేవి టిప్స్ యూస్ చేశాను అండ్ నాకు ఏవైతే వర్కౌట్ అయ్యాయో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ నాకు హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు నేను చేసే థింగ్ ఏంటంటే హెయిర్ కట్ చేయడం. హెయిర్ కట్ చేయడం అంటే మరీ ఎక్కువగా ఏం కట్ చేయను, జస్ట్ కింద అయితే ట్రిమ్ చేస్తాను. సో అలా చేస్తే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అని అంటారు కదా నార్మల్గా కూడా. సో నేను అదైతే నమ్ముతాను, నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే హెయిర్ అయితే కట్ చేస్తాను అనమాట. మంత్లీ ఒక్కసారి అయితే కట్ చేస్తాను. సో కట్ చేయడం అంటే చెప్పాను కదా, మరీ ఎక్కువ ఏం కట్ చేయను, జస్ట్ నార్మల్గా ఇంత అయితే కట్ చేసి ట్రిమ్ చేసేస్తాను అనమాట. లాస్ట్ 6 months నుంచి అయితే నేను యూస్ చేయట్లేదు, అంటే లైక్ అలా కట్ చేయట్లేదు అనమాట, హెయిర్ ఫాల్ లేదు కదా అనేసి. హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు మాత్రమే నేను అలా అయితే యూస్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ అయితే హెయిర్ కేర్ ఎందుకు స్టార్ట్ చేశానంటే లాస్ట్ 1 month నుంచి హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది డెలివరీ అయిన తర్వాత. సో 2 months వరకు బాగానే ఉన్నది, ఇంకా 3rd month నుంచి అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా 4-5 days నుంచి అయితే చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో ఇంకా నేనైతే హెయిర్ కేర్ స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో కూడా అనుకోలేదు, ఇప్పటికిప్పుడైతే చేసేస్తున్నాను. సో నాలాగా ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే యూస్ఫుల్ అవుతుంది కదా. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను యూస్ చేసేది హెయిర్ మాస్క్. నేను ఎప్పుడైనా హెయిర్ మాస్క్ ఎలాంటిది ప్రిఫర్ చేస్తానంటే మనం అప్లై చేసి వాష్ చేసిన తర్వాత ఏదైతే కొంచెం స్మూత్గా హెయిర్ అనేది మనకి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఏదైతే సిల్కీగా సాఫ్ట్గా వస్తుందో అలాంటి మాస్కే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఎవరైనా చూస్తుంటే తెలిసే ఉంటుంది నేను ఫ్లాక్స్ సీడ్స్ అయితే యూస్ చేస్తాననేసి. సో అది ఎలా యూస్ చేయాలనేది మన ఛానల్లో అయితే వీడియో ఉంది, ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. ఎక్కువగా నేనైతే అదే యూస్ చేస్తాను. సో అదేంటంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, ప్లస్ ఇంకొకటి కొంచెం హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఎక్కువగా సాఫ్ట్నెస్ కోసం అయితే యూస్ చేస్తాను అది. ఇంకా నెక్స్ట్ ఈరోజు వచ్చేసి నేను ఏ మాస్క్ యూస్ చేస్తున్నానంటే బనానాతో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో పండిపోయిన బనానాస్ ఉన్నాయి, వేస్ట్ చేయడం ఎందుకనేసి మాస్క్ చేసుకుందాం అనుకున్నాను. ఈరోజు అయితే ఈ ప్యాక్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా మంచిగా ఉంటుంది. సో నేనైతే బనానా ఇలా చాలా పండిపోయింది, ఇది తినలేం కదా, ఇంకా అందుకే నేనైతే వేస్ట్ చేయకుండా ఇలా అయితే ప్యాక్ చేస్తున్నాను. లోపలైతే మంచిగా ఉంది. మనకి ఎక్కువగా ఇలా పండిపోయింది అయితేనే మంచిగా ఉంటుంది అనమాట హెయిర్కి. సో ఫస్ట్ అయితే నేను బనానా తీసుకుంటున్నాను. బనానా అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేద్దాం. బనానా కర్డ్ అయితే మిక్స్ చేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను మన ఇష్టం ఏదైనా ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూస్ చేస్తున్నాను, ఒక 2 అయితే యూస్ చేస్తున్నాను. మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. సో నేనైతే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి లేకుండా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక 2 అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోతుంది. మనకి హెయిర్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది ఇదైతే. బనానా వచ్చేసి మనకి హెయిర్కే కాదు ఫేస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫేస్కి వచ్చేసి మనం బనానా కొంచెం హనీ మిక్స్ చేసి అప్లై చేసుకున్నామంటే మనకి డార్క్ స్పాట్స్ కానీ ఏమన్నా కూడా మంచిగా పోతాయి. సో ఇది ఈ వీడియోలో కాదు, ఇంకొక వీడియో సపరేట్ అయితే చేద్దాం, కావాలంటే చెప్పండి. సో నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తాను. నాకు పింపుల్స్ ఎంత ఉండేవి అంటే చాలా ఎక్కువ ఉండేవి, వీలైతే డిస్ప్లే చేస్తాను. సో చాలా ఉండేవి అనమాట పింపుల్స్. అలా ఉన్నప్పుడు మనకి ఫొటోస్ కూడా అంత ఇంట్రెస్ట్ రాదు తీసుకోవాలని, ఎక్కువ అప్పుడు ఫొటోస్ కూడా తీసుకునేదాన్ని కాదు. సో పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఎలా తగ్గించుకున్నా ఏంటి అనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ హెయిర్ మాస్క్ అయితే అప్లై చేసుకున్నాం. రెగ్యులర్గా అయితే నేనేం హెయిర్ మాస్క్ యూస్ చేయను, ఎప్పుడన్నా వీలుంటే, వీలని కాదు కానీ ఎక్కువ నార్మల్గా ఎప్పుడన్నా 10 daysకి మంత్లీ 2 అలా అయితే యూస్ చేస్తాను హెయిర్ మాస్క్. ఇంకొకటి ఏంటంటే నేను హెన్నా కూడా యూస్ చేస్తాను, అది కూడా చాలా మంచి కండిషనింగ్గా ఉంటుంది. సో హెన్నా యూస్ చేసినప్పుడు ఏంటంటే నేను మాస్క్ అయితే స్కిప్ చేసేస్తాను. ఇంకా 3rd పాయింట్ అనమాట, మెయిన్ థింగ్ నేను యూస్ చేసేది 3rd పాయింట్. సో ఏంటంటే టీ వాటర్. ఇది వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు అనమాట. పర్సనల్గా నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. మనం షాంపూ అప్లై చేస్తాం కదా, మనం హెయిర్ వాష్ చేసుకోవాలంటే డైరెక్ట్ షాంపూ అప్లై చేస్తే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా. సో చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేసేసుకొని అప్లై చేసుకుంటారు. అలా కాకుండా నేనేం చేస్తానంటే టీ పౌడర్ని వాటర్లో వేసేసి మంచిగా బాయిల్ చేసి అది కూల్ అయిన తర్వాత అందులో నేను షాంపూ మిక్స్ చేసి అయితే యూస్ చేస్తాను అనమాట. అలా ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు తగ్గింది అలా యూస్ చేయడం వల్ల. నేను పాస్ట్ 2 years నుంచి అయితే అలానే యూస్ చేస్తున్నాను, నాకు మంచిగా వర్కౌట్ అయింది. సో ఈ టిప్ మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు ఓపిక ఉండి టైం ఉంటే
సో మీరేం చేస్తారంటే టీ వాటర్ని హెయిర్కి అప్లై చేసేసి ఒక 15 to 20 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేశారంటే మంచిగా ఉంటుంది. సో నేనేంటంటే అప్పటికప్పుడు వాటర్ బాయిల్ చేసేసి ఇంకా షాంపూ అయితే మిక్స్ చేసుకొని యూస్ చేస్తాను. అది కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే ఇంకా ఇలా ముందు అప్లై చేసుకుని ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నాను. మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నేనైతే ఈ 3 టిప్స్ అయితే ఫాలో అవుతాను. మెయిన్గా అయితే టీ వాటర్ది చెప్పాను కదా, అదైతే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా నేను ఇప్పటి నుంచి అయితే హెయిర్ కేర్ అయితే కొంచెం తీసుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్లో ఇలా బ్యూటీ టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి, చేసేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Bye bye. Thanks for watching.